పెళ్లి కూతుర్ని రెడీ చేసినంత టైం పడుతుంది. అందుకే బిర్యానీ కూడా అంత బావుంటుంది. హండీ పాత్రలో పుట్టే బిర్యానీకి ఇండియన్స్‌తో బాండింగ్ ఎక్కువ. కొత్తిమీర, పుదీనాలతో చేసే కోస్తా బిర్యానీ నుంచి బగారా, భయంగా నంజుకుంటూ తినే హైదరాబాదీ బిర్యానీ వరకు మన ఫుడ్ కల్చర్‌లో బిర్యానీ గుమగుమలు తరతరాలుగా హల్చల్ చేస్తున్నాయి. ఎక్కడో పర్షియా దేశం నుంచి వలస వచ్చిన ఈ బిర్యానీ వంటకం ఇప్పుడు ఇండియాస్ ఫేవరెట్‌గా మారిపోయింది. భారతీయ ఆహార సంస్కృతి నా భూతో నా భవిష్యతి. అలాంటి అద్భుతమైన పరంపరలో బిర్యానీ కూడా భాగమైపోయింది. సరిహద్దులను చెరిపేసే సత్తా, ప్రాంతాలను ఏకం చేసే పంతా బిర్యానీ సొంతం. ఫ్యామిలీ బకెట్ అంత హిస్టరీ ఉన్న బిర్యానీ అసలు పేరు పర్షియన్ భాష నుంచి వచ్చింది. బిర్యాన్ లేదా బ్రియాన్ అనే పదం నుంచి బిర్యానీ పుట్టింది. అంటే వేపుడు చేసిన అన్నం అని అర్థం. ఒకప్పటి పర్షియా ప్రాంతాన్ని ఇప్పుడు ఇరాన్ అని పిలుస్తున్నట్టే బిర్యానీ వంటకాన్ని కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్పెషల్ పేరుతో తయారు చేస్తున్నారు. కొందరి విషయంలో ఏ థెరపీ తీర్చలేని తలనొప్పులను బిర్యానీ ఇట్టే తీర్చేయగలదు. అందుకే పర్షియా టు పంజాగుట్ట, పంజాగుట్ట టు పల్లె పల్లెకు బిర్యానీ ఒక బలమైన బలహీనతగా మారిపోయింది. తన సొంత తండ్రి షాజహాన్నే జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఔరంగజేబు ఈ వంటకాన్ని తన అరాచకాలకు సాక్ష్యంగా తనతో పాటే హైదరాబాద్కి తెచ్చుకున్నాడు. 1687 సంవత్సరంలో గొల్లకొండను మన గోల్కొండను ఆక్రమించడానికి వచ్చి ఈ పక్వాన్ని ఇక్కడ పరిచయం చేశాడు. ఆనాటి నుంచి చార్మినార్తో పాటుగా చలామణి అవుతుంది ఈ షారుఖ్ ఖాన్ ఫేవరెట్ ఫుడ్. కుకింగ్ వీడియోస్లో కింగ్ ఆఫ్ కంటెంట్గా బిర్యానీకి పేరుంది. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అనేది మర్చిపోండి. బిర్యానీ తయారీ నేర్చుకున్నా బిందాస్గా బతికేయొచ్చు. కల్కి కబాబ్ బిర్యానీ నేర్చుకుంటే కాలు మీద కాలేసుకొని బతికేయొచ్చు. చికెన్ టిక్కా బిర్యానీ నేర్చుకుంటే చింత లేకుండా లైఫ్ లీడ్ చేయొచ్చు. అంత బిజినెస్ ఉంది మరి బిర్యానీకి. బిర్యానీ మేకింగ్ వీడియో మచిలీపట్నంలో చూస్తున్నంతసేపు ఆ సువాసనలు మలక్పేట్లో కూడా మనసులను దోస్తాయి. నెల్లూరు బిర్యానీ వీడియోలు నెదర్లాండ్లో కూడా నీళ్లూరేలా చేస్తాయి. మరి బికారి అయినా బిలీనియర్ అయినా బిర్యానీకి బాంచన అనాల్సిందే కదా. మొఘల్ సామ్రాజ్యపు కాలంలో ఇండియాలోకి అడుగుపెట్టిన బిర్యానీ ఇప్పుడు కొన్ని వందల రకాల్లో మనకి అందుబాటులో ఉంటుంది. మేజర్గా ఇండియాలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న బిర్యానీ రకాల్లో 4 మట్టుకు టాప్లో ఉన్నాయి. లక్నోయి బిర్యానీ, కలకత్తా బిర్యానీ, మలబార్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. ఇంకో 100 రకాల బిర్యానీలు పోటీకి వచ్చినా హైదరాబాదీ బిర్యానీకి దేశమంతా జైకొట్టే నినాదం ఏంటంటే బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని. అయితే ఇందులో బిర్యానీ మేకింగ్ 2 రకాలు. ఒకటి పక్కి బిర్యానీ, 2 కచ్చి బిర్యానీ. పక్కి బిర్యానీలో మీట్ని సపరేట్గా, అన్నాన్ని సపరేట్గా ఉడికిస్తారు. తర్వాత రెండింటిని లేయర్స్గా చేసి దమ్ చేస్తారు. ఇక కచ్చి బిర్యానీలో మాంసాన్ని ముందుగా మ్యారినేట్ చేసి ఆ తర్వాత సగం ఉడికిన అన్నంలో ముందుగా కలిపిన మ్యారినేట్ను ఒక్క దగ్గర వేసి దమ్ చేస్తారు. రైస్తో పాటు మీట్ కూడా ఒకేసారి ఉడికిపోతుంది. నార్మల్లీ జంట నగరాల్లో కచ్చి బిర్యానీనే ఫాలో అవుతుంటారు. భారతదేశంలో బంగారం మీద, బిర్యానీ మీద మోజు తగ్గే ప్రసక్తే లేదు. అందుకే ఒక బిర్యానీ ఇండస్ట్రీ మీద చేతులు మారుతున్న బిజినెస్ ఏడాదికి 40,000 కోట్లు. ధమ్ బిర్యానీ లాంటి ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఒక చిన్న రాష్ట్రం వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ కంటే దాదాపుగా 2 రెట్లు ఎక్కువ. బిర్యానీ అనేది ధూల్పేట్ నుంచి దుబాయ్ వరకు ఒక ఎమోషన్. దుబాయ్లో జస్ట్ బిర్యానీ మీదే ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ఒకప్పుడు సుల్తాన్ల విలాసవంతంగా మారిపోయిన బిర్యానీ ఇప్పుడు కార్మికుల కులాసాలో కూడా ఒకటిగా చేరిపోయింది. నాటుకోడి బిర్యానీ లాంటి నాణ్యమైన నిజం ఏంటంటే బిర్యానీ, పులావ్ ఒకటి కాదు. ఈ విషయం మీద డిబేట్ పెడితే డికేట్స్ దాటుతున్న ఆ ఇరు వర్గాల్లో దూకుడు తగ్గదు. మొఘల్ రాజులు హిందూ సామ్రాట్టులను ఆతిథ్యానికి ఆహ్వానించినప్పుడు వెజిటేరియన్స్ అయిన వారి కోసం స్పెషల్గా శాకాహార వంటకాలను తయారు చేయించేవారు. అప్పుడు పుట్టిందే వెజ్ బిర్యానీ. మాంసంకు బదులు కొన్ని రకాల కూరగాయలు వేసి వండేవారు. అందుకే దాన్ని పులావ్ అంటారు. జంబో ప్యాక్ అంత గంభీరంగా కనిపించే బిర్యానీని పాకిస్తాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మలేషియా దేశాలు కూడా అమితంగా ప్రేమిస్తున్నాయి. సైనికులను బలంగా తయారు చేసే ఐటెంగా బొడ్డు కోసుకున్న బిర్యానీ కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ఫాస్ట్గా తినమన్నా తలాడించే పరిస్థితులున్నాయి. అయితే రాత్రి చేసిన బిర్యానీ రేపటి ఉదయానికి ఇంకా టేస్ట్ అయిపోతుంది. అలా అని ఇంకొంచెం సేపు ఉంచితే పేస్ట్ అయిపోతుంది. సృష్టికి ప్రతి సృష్టిగా మటన్ బిర్యానీకి తోడుగా మష్రూమ్ బిర్యానీ వచ్చేసింది. ప్రాన్స్ బిర్యానీకి తోకగా పన్నీర్ బిర్యానీ పుట్టేసింది. స్పెషల్ మిక్స్డ్ బిర్యానీకి సోపతిగా సోయా చంక్స్ బిర్యానీ షేక్ అండ్ ఇవ్వమంటోంది. ఇలా ఇంకా ఎన్నో రకాల వెజిటేరియన్స్ బిర్యానీలు మన ప్లేట్ దగ్గరికి పరుగులు తీస్తున్నాయి. చికెన్ లాలీపాప్ బిర్యానీ లాంటి కొటేషన్ ఒకటి గుర్తు చేసేది ఏంటంటే వెజ్ బిర్యానీ ఈజ్ లైక్ ఎగ్లెస్ ఆమ్లెట్ అని. ఆకలిగా ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టి మేరే సప్నోంకి బిర్యానీ కబా ఎగిత్తు అని ఎదురు చూసే బిర్యానీ రేటు ముంబై వంటి నగరాల్లో ఒక్కటి 20,000లో కూడా ఉంది. బిర్యానీ లవర్స్ మీద జరిగిన రీసెర్చ్లో శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే బిర్యానీని తరచూ తినే వాళ్ళలో బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ యాక్టివ్గా పనిచేస్తుందట. అంటే ఒక రకమైన కిక్కిచ్చే రసాయనాలు తినేవారి మైండ్లో జనరేట్ అవుతాయట. నల్లిగోస్ట్ బిర్యానీ రేట్ లాగా కొంచెం నీరసం తెప్పించే విషయం ఏంటంటే మొదట్లో చెప్పుకున్నట్టు ఒక 30 మంది తినే మటన్ బిర్యానీ చేయడానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అయితేనే అద్భుతాలను ఆస్వాదించాలంటే ఆ మాత్రం ఎదురుచూపులు తప్పవు కదా.
గగన్యాన్ మిషన్ ఆస్ట్రోనాట్లు కూడా తమ వెంట కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా తినే బిర్యానీలను తీసుకెళ్తున్నారు. సో ఇది పాన్ వరల్డ్ పదాన్ని కూడా వాడనివ్వకుండా హద్దులు దాటేసింది. అందుకేనేమో భోజన ప్రియులు అంటుంటారు, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ బిర్యానీ నాట్ విత్ నెగటివిటీ అని. పాన్ వరల్డ్ లెవెల్లో పలికే భాష ఏదైనా అర్థమయ్యే భావం ఒకటే అనడానికి బాహుబలి సినిమానే కాదు, బిర్యానీ కూడా మంచి ఎగ్జాంపుల్. ఆవాలు మెంతులతో చేసిన ఆచారి బిర్యానీ హస్తినాపురంలో ఫేమస్. అదేనండి ఢిల్లీలో. ఆలుగడ్డ లేకుండా ఆకలిని తీర్చుకోవడానికి ఒప్పుకొని కలకత్తా బిర్యానీ బెంగాల్ వాసియోన్కి బాలోబాసి. చేప ముక్కలతో తయారు చేసే చూపు తిప్పుకోలేని మీన్ బిర్యానీ కేరళ ప్రాంతంలో ఖచ్చితంగా తినాల్సిందే. ఒడిస్సా రాష్ట్రపు కటకి బిర్యానీ, రాజస్థాన్ యోధుల జోధ్పూర్ బిర్యానీ వంటి రకాలు పొట్లం బిర్యానీ లాగా క్యూట్ అండ్ హాట్. మై ఫస్ట్ లవ్ ఈజ్ బిర్యానీ, మై సెకండ్ లవ్ ఈజ్ అనదర్ ప్లేట్ ఆఫ్ బిర్యానీ అని సాక్షాత్ సల్మాన్ ఖాన్ చెప్పినా ఆశ్చర్యం లేదు. క్లౌడ్ కిచెన్ మొదలుకొని క్రూజ్ కిచెన్ వరకు బిర్యానీ లేని మెను బోన్లెస్ చికెన్ బిర్యానీ లాంటిదే. ఇండియాలో ప్రతి 100 కిలోమీటర్లకి రుచులు అభిరుచులు మారిపోతుంటాయి. కానీ కొన్ని వేల కిలోమీటర్లు దాటినా కూడా కొందరు భారతీయులను డ్రమ్ స్టిక్ బిర్యానీ చప్పుడులా వెంటాడే ఎమోషన్ ఇప్పటివరకు మనం చెప్పుకున్న నరేషన్. సిగ్నల్ లేకపోయినా సెల్ ఫోన్ పాకెట్లో ఉండాల్సిందే అన్నట్టు స్పెషల్ సెలబ్రేషన్ ఏమి లేకపోయినా కూడా బిర్యానీ మాత్రం తినడానికి వండాల్సిందే. దానికోసం ఎంత దూరమైనా వెళ్లాల్సిందే. లేని పక్షంలో డెలివరీ బాయ్స్ ద్వారా మనం ఉన్న దగ్గరికి చేరాల్సిందే. ఎంచుకున్న యాలకులు, లక్షణంగా లవంగాలు, దాగినట్టుగా దాల్చిన చెక్క, గ్రేవీ కోసం గసగసాలు, నువ్వు నేను కొట్టుకునేలా నిమ్మరేకు, నీకు నాకు వద్దు అనేలా బిర్యానీ ఆకు. వెరసి భారతీయ వంటగతి గంట కొడుతూ పిలిచే బిర్యానీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం? ఆవురవరం అంటూ అంబూర్ బిర్యానీ తింటారో, దోస్తులతో వెళ్ళి దొన్నె బిర్యానీ తింటారో కామెంట్ చేయండి. ఏ బిర్యానీ తిన్నా తృప్తిగా అనుభవించాలి, తనివి తీరా ఆస్వాదించాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే హైజీన్ లేకపోతే అమృతం కూడా విషమైపోతుంది. సో క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. బొగ్గులు లేకుండా నడిచే రైలు ఆగిపోయినా, డీజిల్ లేకుండా బస్సులు ఆగిపోయినా, పవర్ లేకుండా మెట్రో ట్రైన్స్ ఆగిపోయినా, పబ్లిక్ లేరని ఆటోలు ఆగిపోయినా, భూమి తిరుగుతున్నన్ని రోజులు బిర్యానీ ప్రయాణం మాత్రం ఆగదు. తినాలనిపించే ఇష్టం ఎక్కువసేపు దాగదు. ఈ సండే ఇంట్లో ట్రై చేయండి. దమ్ మదిరిపోలా.